హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్తో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం. దీనిని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. హెల్దీగా బరువు తగ్గాలన్నా, పిల్లలకి హై ప్రోటీన్ అందాలన్నా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా బౌల్లోకి 1 కప్పు పెసలను వేసుకోవాలి. అదే కప్పుతో మరో కప్పు శనగలను వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ పెసలు శనగలు మునిగే వరకు వాటర్ని పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఎంత చక్కగా నానాయో. ఇప్పుడు ఇందులోని వాటర్ని అంతా వంపేసి ఓసారి శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఇలా కడుక్కున్న తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్ని వాటర్లో తడిపి నీళ్ళేమీ లేకుండా పిండుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకున్న పెసలు శనగలను వేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని 1 డే అంతా పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో. వీటిని ఇలా చిల్లుల గిన్నెలోకి వేసుకొని ఓసారి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇలా కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు పల్లీలను వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను కూడా కుక్కర్ గిన్నెలోకి వేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ని పోసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత వీటిని ఇలా గిన్నెలోకి వేసుకొని తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న స్ప్రౌట్స్ని వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 వక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన ఈ స్ప్రౌట్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, ఏమి కూర వండాలో తోచనప్పుడు ఆనియన్స్తో చేసుకునే ఈ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓసారి ఈ కర్రీని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందు ఇలా ఒక బౌల్లోకి కొద్దిగా చింతపండును శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని 8 తీసుకున్నాను. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఆనియన్ని 4 పీసులుగా పూర్తిగా కట్ చేసుకోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇలానే అన్నీ కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని వేసుకోవాలి. వీటిని ఒక 50% వరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వేరొక బౌల్లోకి 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇదే ఆయిల్లోకి 1/2 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని పొడవుగా చీలి వేసుకోవాలి. ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అంతా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు కారాన్ని వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. ఈ ఉప్పు కారాన్ని 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ పులుసును ఇలా అంతా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఈ పులుసులో 3-4 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా పులుసు బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినదో. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆనియన్స్ కర్రీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.